వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో బేసిక్లీ ఈరోజు ఇట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ స్మార్ట్ జోడీ షూటింగ్. సో షూటింగ్ లొకేషన్కి బయలుదేరాను. నాతో పాటు ఈ 2 మంకీలు కూడా ఉన్నారు. సో అందరూ వెళ్ళి లేడీస్ కదా, సో ఈరోజు ఫ్యామిలీ వీక్. కానీ మీకు తెలుసు కదా, లేడీస్ అంటే కొంచెం రెడీ అవ్వడానికి. సో కొంచెం అర్లీగా మేము బయలుదేరిపోయాం. ఫ్యామిలీ అందరూ, ఈ మెన్ అందరూ కొంచెం లేట్ గా జస్ట్ ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చేస్తారు. Let me just tell you something that అంటే నేర్పిస్తుంది బ్లాగ్ ఎలా చేయాలి అనేసి. ఈ బ్లాగ్ కొంచెం టూ రియల్. ఏం చేయాలి అని తెలీదు, ఎందుకంటే స్మార్ట్ జోడీ ఫస్ట్ డే కదా. సో శ్రీపద్ కి కూడా కొత్త, అంటే షూటింగ్ లైఫ్. అవునా, నిజమా? నేనేదో ఎక్స్ట్రా చేస్తుంది, 50 రూపీస్ కట్ చేయండి. चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह से. సో బేసిక్లీ అక్కడిక్కడ లైక్ ఈవెన్ బీబీలో గెస్ట్ లా వచ్చారు, కానీ ఫస్ట్ షూటింగ్ కి ఆయనకి ఫస్ట్ డే యాజ్ ఆర్టిస్ట్. సో ఆయనకి ఎలా ఉందో తెలియదు, కానీ నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎందుకంటే యూజువల్లీ గెస్ట్ లా వచ్చినప్పుడు ఆయన ఒక 1 hour అలా వచ్చి వెళ్ళిపోతారు, కానీ ఈరోజు ఫుల్ డే ఈవెంట్లో నాతోనే కూర్చుంటారు. సో అది నాకు కూడా కొత్తగా ఉంది. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఫ్యామిలీ వీక్ అనమాట. సో మా ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు, పేరెంట్స్. సో వాళ్ళతో ఐ థింక్ కొత్త మెమరీలానే ఉంటుంది. రెడీ అవుతున్నప్పుడు కూడా చూపిస్తా, అండ్ బిహైండ్ ద సీన్స్ రెడీ అయ్యాక కూడా చూపిస్తా. A few moments later. హాయ్, వచ్చేసాం, స్టూడియోకి వచ్చేసాం. అసలు ఈ సూట్ కేసు అసలు నేను షూటింగ్ వచ్చానా, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నానా, ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నానా, ఎన్ని సూట్ కేసు ప్యాక్ చేసుకుని వచ్చేసాము. రెడీ అవ్వాలి ఇప్పుడు. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. హే గాయ్స్, క్విక్ అప్డేట్. మేకప్ అయింది లైట్గా, ఇంకొంచెం చేసుకోవాలి, లేకపోతే ఏదో హాస్పిటల్లో ఉన్నట్టుంది. కానీ హెయిర్ కూడా అయింది, జ్యువెలరీ అంతా వేసుకోవాలి. సడన్ గా ఇక్కడ వచ్చి నేను మెహందీ వేసుకోవాలన్నారు. సో ఆల్తో వేసుకుంటే నా పెళ్లి డ్రెస్ వేసుకోవాలి. ఆ పెళ్లి డ్రెస్ మొత్తం పాడవుతుంది అనేసి మెహందీ వేసేసుకున్నా. ఇది కొంచెం టైం పడుతుంది. ఈ చేయి కూడా వేసుకోవాలి, కానీ మేకప్ వేసుకోవాలి. చాలా ఉంది చేసుకోవడానికి. ఇదేదో కన్స్ట్రక్షన్ సైట్ లో ఉన్నట్టుంది. సో నేను మీకు కొంచెం పారానాయిడ్ ప్రేరణని చూపిస్తా. ఆమె రెడీ అవ్వాలి, కానీ అందరిది చేయాలి. చూపిస్తా. ప్రేరణ అందరికి ప్రేరణ ఒపీనియనే కావాలి. ప్రేరణ అది ఆమెనే చేయాలి. ఇప్పుడు ఆమెను ఎవరు రెడీ చేస్తారు మరి? ఓకే. How are you feeling, Prayer? I'm feeling like Getting married again? I feel like I'm getting married again, but that is okay. I've got a bridezilla back. అంటే నేను ప్రశాంతంగా ఉండే పెళ్లి కూతురులా కాదు, కొంచెం గోలగోల చేసే టైప్స్. అందరూ నా పెళ్ళికి ఇన్వైటెడ్. అప్పుడు ఇన్వైట్ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు మీకు అదే ఎక్స్పీరియన్స్ రావాలనేసి సేమ్ అలానే పిచ్చి పిచ్చిగా టెన్షన్ తీసుకుని కోపం వచ్చి మొత్తం మీరు అక్కడే ఉండి చూసినట్టు నీకు ఫీలింగ్ రావాలి అనేసి మొత్తం అలానే డిట్టో కాపీ పేస్ట్ అలానే చేస్తున్నా బిహైండ్ ద సీన్స్. పాపం వీళ్ళందరూ ఎట్లయిపోయారు, బట్ ఏదో కొంచెం పేషెంట్ గా చేస్తున్నారు పాపం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మీరు మళ్ళీ చేస్తారా, మేకప్ చేస్తారా మీరు అక్కకి? అసలు చేయొచ్చు అనే దానికి ఒక లిమిట్ లేదు. నేనే ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చూడంటే జస్ట్ వావ్ లవ్లీ అనుకుంటాం, చాలా ఉంటుంది.
ఛాన్స్ మై కమ్ క్యూరియస్. సో కొంచెం రెడీ అయ్యాను, కానీ ఇంకా జ్యువెలరీ అంతా బాకీ ఉంది, పెండింగ్ ఉంది. ఎందుకంటే బరువుగా ఉంటుంది కదా. సో షూటింగ్ ముందే ఇక్కడ వచ్చాక అదే మెహందీ ఏదో కొంచెం అవుతూ ఉంది. సో ఇది సగం నా లుక్. సో ఎక్సైటెడ్. ఇప్పుడు దాకా అసలు ఫ్యామిలీ వీక్ అంట. సో నా హౌస్ నుంచి అందరూ వచ్చారు. గోల్మాల్ అది చెప్తారు కదా, చాలామంది కిచెన్కి వెళ్తే చేసే డిష్ పాడైపోతుంది అనేసి. అలాగా అంటే అందరూ మాట్లాడుతూ బ్రెయిన్ మొత్తం ఫసకైపోయేది. కానీ అయింది. సో ఫార్ సో గుడ్. రెడీ అయ్యాను, ఇంకా పూలు పెట్టుకోవాలి, ఇయరింగ్ అంతా వేసుకోవాలి. కానీ అసలు పీచిగా ఉంది. నేను పెరగన్నం తిందాం అనుకుంటున్నా. ఇదో పెరగన్నం నా ఫేవరెట్. మీరు చూస్తున్నట్టు జస్ట్ నేను తమిళియన్. సో తమిళియన్ అంటే మరి తమిళియన్ అనేది పెరగన్నం తినాలా అనుకుంటారు, కానీ పెరగన్నం అంటే నాకు చాలా ఇష్టం. ఏమవుతుందంటే నేను పెరగన్నం తింటున్నప్పుడు ఈ స్పూన్ పట్టుకుంటా కదా, మెహందీ పెరగన్నంలో పడుతుంది. అది తీసి తినాలి. పెరగన్నం రెడ్ అయిపోతుంది. ఎవరైనా చూసి పచ్చడి అనుకుంటారు. ఓకే ఫైన్, నేను తినేసి వస్తాను. అసలు అందరూ వాళ్ళ లేన్ లో రెడీ అయిపోతున్నారు. అంటే జస్ట్ చూడ్డానికి మా అన్నయ్యలా ఉన్నారో తమ్ముడులా ఉన్నారో ఏదో అంటారు, కానీ ఆలోచించేది కూడా ఒక చిన్న పిల్లాడిలా. So many years of experience, he does not know how to tie panche. Na Shripal is helping Appa to tie panche. Em jarugutundi ikkada? What is happening? Again gods must be grace. Andaru వాళ్ళ దీనిలో బిజీ ఉంటే ఆమె ఫీల్స్ లో ఉంది. హీరోయిన్ నువ్వు ఫస్ట్ నీ స్పెక్స్ వేసుకురా. మా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మూవీస్ లో స్టార్టింగ్ లో హీరోయిన్ ని ఒక చదువుతూ ఉంటది, బేకరీ లాగా చూపిస్తారు కదా, బేకరీ ఇదే అమ్మాయిని తర్వాత మూవీ ఎండింగ్ లో ఒక మినీ పీస్ 1 piece డ్రెస్ వేసి ఇలా అబ్బో దాన్ని చూడాలంటే ఇంకా కాలు రావాలి బాబాయ్. 3, 2, 1 గో. మా ఇంటి కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాం. దానికి ప్రాక్టీసింగ్ గుర్తుంటుందో లేదో తెలీదు. మా సంగీతంలో అయితే చాలా గుర్తుపెట్టుకున్నారు. Tomorrow. హాయ్. సో ఆబ్వియస్లీ మేము ఇలా ఉన్నామంటే షూట్ అయిపోయింది అనేసి. షూటింగ్ నిన్న స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ డే ఈరోజు ఎండ్ అయింది. అంటే 5 o'clock షూటింగ్ ఎండ్ అయింది. 5 AM అంటే 4 o'clock ప్యాకప్ అయింది. అంతా అయ్యి మేము ఇంటికి వచ్చి పడుకునే లోపల 5 o'clock అయింది. ఆ టైంలో వ్లాగింగ్ చేస్తాము, ఎండింగ్ ఏం చేస్తాము, అందుకే ఇలా నీట్గా పొద్దునే చేస్తున్నాం. శ్రీపాల్, నీకేనా అనిపించింది షూటింగ్ అయితే చాలా హెక్టిక్. నేను లైఫ్లోనే ఫస్ట్ టైం ఇన్ని అవర్స్ ఒక సెట్ పైన గడపడం. మేము సెట్కి వెళ్ళింది అరౌండ్ 10 o'clock అయితే ప్యాకప్ అయింది 5 o'clock అని చెప్పినట్టు. నేను ఒకరోజు 2 days పని చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడే నిద్ర అయిపోయింది, ఇప్పుడే లేసాము. షూట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఒక 10:30, 11 o'clock అవుతుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ మంచి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్. ఎందుకంటే మేమిద్దరం మా ఫ్యామిలీస్తో ఎంట్రీ ఇచ్చాం. అండ్ ఎంట్రీ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది అని అన్నారు అందరూ. ఫుల్ మాస్ సాంగ్ ఎంట్రీ సాంగ్.
నాకు తెలిసినంత డాన్స్ నేను చేశాను, తనైతే ఎలాగో చేస్తుందని తెలుసు. అది అయిపోయిన తర్వాత టాస్క్స్ కూడా బాగా ఆడాము. టాస్క్లో కూడా బాగా మంచి కాంపిటీషన్ ఇచ్చాం. యాజ్ వైల్డ్ కార్డ్స్ ఎక్కించాం కాబట్టి. సో లెట్స్ సీ ఎక్కడ దాకా వెళ్తామని. బట్ మీరందరూ మమ్మల్ని చూస్తూ ఉండండి, షో పైన ఫాలో చేస్తూ ఉండండి. ఫాలో చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి, లవ్ చేస్తూ ఉండండి. అండ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది మాకు ఈ షోలో ఉండటం. మీరందరూ చాలా అడిగారు, స్మార్ట్ జోడి ఏమైంది, రావట్లేదా, ప్రామిస్ ఇచ్చారు, అది ఇది ఫుల్ మీ టెన్షన్ అయిపోయారు. వచ్చేసాము, చేసేద్దాము. సో ఇక మీరు చూడాలంటే చూసి ఎంజాయ్ చేయాలి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫ్యామిలీతో ఫస్ట్ కలిసి రావడమే చాలా సంతోషం అయింది. దాని తర్వాత ఈయనతో నేను షూట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఫుల్ డే ఈయనతో నేను కూర్చొని ఇలా హ్యాండ్ హోల్డ్ చేసి శ్రీపాద్ అనేసి షూటింగ్ చేస్తున్నా. సో కొత్త ఎక్స్పీరియన్స్. రిహార్స్ చేయలేదు, ఐ స్వేర్స్, క్రేజీ థింక్ లో ఉన్నాం. సో యా, ఇట్ ఈస్ వెరీ నైస్. బట్ అదే సంతోషం మాకేమనిపించిందో షూట్ చేసే టైంలో మీకు చూస్తూ అదే రావాలి అని కోరుకుంటున్నా. బట్ దాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై ఫస్ట్ వ్లాగ్. ఓ మై గాడ్, వ్లాగ్ చేయడం చాలా కష్టం అండి. బట్ యా, ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ లవ్ యూ గైస్. ఆల్మోస్ట్ మర్చిపోయాను, ప్రేరకం అఫీషియల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి, వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ఐ ప్రామిస్ నేను ఇంకొంచెం రెగ్యులర్గా కాంటెంట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. అప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ అయ్యి నన్ను ఫాలో చేస్తూ ఉండండి. అండ్ ఆ బెల్ ఐకాన్ వేరే కొట్టేయండి, సో దట్ యూ గెట్ టు నో. బాయ్ బాయ్.